గోవింద ఫాల్కే గారు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో 1870 ఏప్రిల్ 30న జన్మించారు. ఫాల్కే తండ్రితో ఉద్యోగ నిమిత్తం బొంబాయిలో చేరారు. కళాత్మకత అభిరుచులు ఉండటంతో 1885 జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరారు. చిత్రలేఖనం నేర్చుకున్నారు. బరోడాలోని ప్రాకృత కళాభవన్లో ఆర్ట్ నేర్చుకున్నారు. అటువంటి కళనే కాక మ్యాజిక్ విద్యను కూడా అక్కడ నేర్చుకున్నారు. ప్రారంభ దశలోనే ఒక కంపెనీ నిమిత్తం డ్రామాగా, ఒక ఫోటోగ్రఫీ, సినీ పెయింటర్గా తన జీవితాన్ని మలుచుకున్నారు. ఆర్టియాలజికల్ కళాశాలలోనే డ్రాప్మ్యాన్గా, ఫోటోగ్రాఫర్గా 1903 సంవత్సరంలో చేరారు. రాజా రవివర్మ తన పెయింటింగ్ను అకలవింపు చేసుకొని ఒక ఎగ్జిబిషన్లో తను రచించిన తైలా చిత్రాన్ని అక్కడ ప్రదర్శించి రజత పథకాన్ని పొందారు. తర్వాత స్వదేశీ ఉద్యమంలో చేరి ప్రభుత్వ ఉద్యోగానికి తిలోకదాల్చి స్వతంత్ర ఉద్యమంలో జనజీవంలోకి ప్రవేశించారు. దాదాసాహెబ్ ఫాల్కే గారి జయంతి సందర్భంగా వారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.